అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందరగా మన V55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తల్లికి వందనం పథకము జూన్ 12వ తారీఖున అకౌంట్లోకి అమౌంట్ వేస్తామని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే నిన్న మొన్న దాదాపుగా 2 రోజుల నుంచి కూడా దాదాపుగా 67 లక్షలకు పైగా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలో డబ్బు పడుతున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనిస్తున్నాము. అయితే తాజాగా ఈ యొక్క పథకంపై మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు సో మా గ్రామంలో కూడా మేము అడుగుతున్నటువంటి ఈ యొక్క పథకంపై కూడా అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఎందుకంటే జూన్ 12వ తారీఖున కంపల్సరీగా ఏస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము ఇంతవరకు కూడా డేటా ఏం తీసుకోలేదు కదా! మరి ఎలా ఏస్తారు అనుకున్నటువంటి సందర్భం అనమాట. సో ఏది ఏమైనా ఆ డేటా ఎంత పర్ఫెక్ట్‌గా తీసుకున్నారో అయితే మనకు తెలియదు కానీ డేటా పర్ఫెక్ట్‌గా తీసుకొని ఎంతమంది పిల్లలుంటే కూడా అంతమందికి కూడా ఎగ్జాక్ట్‌గా అమౌంట్ పడింది అనేది మనము ప్రతి గ్రామంలో కూడా అడుగుతున్నటువంటి విధానం చూస్తున్నాము. అదేవిధంగా తల్లులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. సో ఫైనల్‌గా మనం అనుకుంటే దాదాపుగా 8,000కు పైగా కోట్ల రూపాయలను కూడా తల్లి ఖాతాలో కూడా అమౌంట్ జమ చేస్తున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఎగ్జాక్ట్‌గా ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి లిస్టు అనేది అదేవిధంగా నాన్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా సచివాలయంకు కూడా పంపివ్వడం జరిగింది. సో అంటే అక్కడికి వెళ్లి కూడా చూసుకోండి. మీకు ఈ ఎలిజిబిలిటీ ఏంటి? నాన్ ఎలిజిబిలిటీ ఏంటి? అనేది కూడా ఒకవేళ ఎవరికైతే తల్లి ఖాతాలో ఎలిజిబిలిటీ ఉండి కూడా అమౌంట్ పడకుంటే కూడా దాదాపుగా వాళ్ళకి కూడా సమయం కేటాయించడం జరిగింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. సో ఫైనల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు కూటమి ప్రభుత్వం ఏడాది కంప్లీట్ అయిన సందర్భంగా అంతా అనుకున్నట్టుగానే తల్లి ఖాతాల్లో బడికి వెళ్ళే లోపు కూడా పిల్లలకి తల్లి ఖాతాలో కూడా అమౌంట్ వేయడం జరిగింది. ఇక ఫీజుల విషయంలో కూడా తల్లులు కూడా మాకు అమౌంట్ పడింది కాబట్టి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్సే మనం ఎక్కువ శాతం కూడా మెజారిటీ పర్సన్స్ నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఫైనల్‌గా ఈ యొక్క తల్లికి వందనం పథకంపై కూడా ప్రజలైతే ఈ యొక్క పథకాన్ని చాలా పర్ఫెక్ట్‌గా అమలు చేశారు అనేది ఎక్కువ ఫీడ్‌బ్యాక్ వస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా తెలుస్తుంది. సో మీ యొక్క అభిప్రాయాన్ని తల్లికి వందనం పథకంపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.